ఇది ఫ్రీ అది ఫ్రీ ఏది పడితే అది ఫ్రీ, నీకు ఇది చేస్తా ఆయనకు అది చేస్తా అని చెప్పి చెప్పుకుంటూ పోయినారు. మన తెలంగాణలో ఒక సామెత ఉంది, తంతే గారెల బుట్టలు పడ్డట్టు అంటారు. వాళ్ళు కూడా ఊహించలే, చెప్పుకుంటూ పోయినరు, వచ్చేది ఉందా సచ్చేది ఉందా అని చెప్పుకుంటూ పోయినరు. కానీ ఏమైంది, ఆయనతో వచ్చి అందులో పడ్డరు, కుర్చీలో కూర్చున్నారు, అనుకోకుండా వచ్చి పడ్డరు. ఇప్పుడు ఆగమాగం అవుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారు మొన్న పోయిండు అసెంబ్లీ కాదు సెక్రటేరియట్కి పోయిండు. పోయి అక్కడ చెప్తున్నాడు, మీరు చూసి ఉంటారు, మేము ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు. నాకు తెలియక అడుగుతా, ఊర్లలో కొంతమంది తిరుగుతుంటారు, గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి తిరుగుతుంటారు లంకె బిందెల కోసం. వాళ్ళు ఇక మరి రేవంత్ రెడ్డి గతంలో ఏం పని చేస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ ఆ పాత బుద్ధులు పోతలేవు. ఎక్కడుంటాయి లంకె బిందెలు? పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాడుపడ్డ ఇండ్లల్లా, ఎక్కడనో పాతకాలం కోటలల్లా లంకె బిందెలు ఉంటాయి. అవి సెక్రటేరియట్లు ఉంటాయా? నాకు తెలియక అడుగుతా. ఈయన ముఖ్యమంత్రి లెక్క కనిపిస్తలేడు. అందుకే ఇంతకుముందు మా అన్న అన్నాడు, ఆయన చూస్తే ముఖ్యమంత్రి లెక్క కనిపించలేదని. ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను ముఖ్యమంత్రి కాదు గుంపు మేస్త్రిని అని చెప్పుకున్నాడు ఆయన. నేను అందుకే అంటున్నా, ఎందుకే అనేది, ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కానీ ఆయన వ్యవహారం కానీ చూసే ఏ ఒక్కరికైనా కూడా ఇవాళ నమ్మబుద్ధి అయితే లేదు, గీననా మన ముఖ్యమంత్రి అని. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ నేను మిమ్మల్ని కోరేది ప్రార్థించేది ఒకటే. మనకి ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, మంచి నాయకుడు కిషన్ రెడ్డి గారు, మంచి నాయకత్వం ఈ నియోజకవర్గంలో, బ్రహ్మాండమైన నాయకత్వం, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకత్వం మనకు బలంగా ఉన్నది. మనం కోల్పోయింది అధికారం మాత్రమే. పోరాట పట్టి మేము చచ్చిపోలేదు. మనకు ఎక్కడా కూడా కొట్లాడతందుకు వెనుకకు పోయే పరిస్థితి మాత్రం లేనే లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ హామీలు ఏవైతే 420 హామీలు వాళ్ళు ఇచ్చిండ్రో, ఇవి అమలు చేయకపోతే 100 రోజులు చూద్దాం, మార్చి 17 దాకా. 100 రోజుల తర్వాత వాళ్ళ బొందదవ్వే పని కూడా చేయాల్సింది మనమే, తప్పకుండా వాళ్ళను బొంద పెట్టాల్సింది కూడా మనమే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వదిలిపెట్టొద్దు. 1,67,00,000 మందికి నెలకు 2,500 ఇయ్యాల్సిందే. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నావు. రాష్ట్రంలో 1,34,50,000 విద్యుత్ మీటర్లున్నాయి ఇళ్లల్లో, వాళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీ ఇయ్యాల్సిందే. 500 రూపాయలకి సిలిండర్ అన్నావు. మరి అలా రాష్ట్రంలో 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి, వాళ్ళందరికీ ఇయ్యాల్సిందే. కొంతమందికి ఇచ్చి తప్పించుకుంటా అంటే కుదరదు. ఆ రోజేమో ఎలక్షన్లకు ముందు అందరికీ అన్ని ఇస్తా అన్నాడు, ఇవాళనేమో కొందరికి కొన్ని ఇస్తా అంటున్నాడు. ఆ రోజు అందరికీ అన్ని, ఇవాళ కొందరికే కొన్ని. ఇప్పుడు అన్ని కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? నీకు తెల్ల కారట్ ఉందా, నీ ఇంట్లో బండి ఉందా, నీకు ఇల్లుందా, ఉంటే ఇది కట్టు అది కట్టు అని కట్ చేసుకుంటూ పోతున్నారు. ఇట్లా కట్టు చేసుకుంటూ పోతే ఎక్కువ సమయం ఏం పట్టది. రేవంత్ రెడ్డి గారి తోక కూడా ప్రజలు కత్తిరించే టైం దగ్గరలోనే ఉన్నది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా చాలా మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు. అధికారం వచ్చింది కొత్తగా, ఇక ఒళ్ళు మరిచిపోయి మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు ఆయన? 100 మీటర్ల లోపల బొంద పెడతా బీఆర్ఎస్ పార్టీని అంటాడు. 100 మీటర్ల లోపల బొంద పెడతా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా నేను తెలంగాణలో అంటాడు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, నీకంటే ముందు కూడా చాలా మంది మాట్లాడినారు. కేసీఆర్ ను మాయం చేస్తాం, టీఆర్ఎస్ ను మాయం చేస్తాం, ఖతం చేస్తాం, అడ్రస్ లేకుండా చేస్తామని మాట్లాడిన తీస్మార్ ఖాన్లు చాలా మంది ఉన్నారు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్ర ఖాన్తో ఏమి కాదు. 4 రోజులు నీ హనీమూన్ పీరియడ్ నడుస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగా అయినో, హనీమూన్ పీరియడ్ నడుస్తుంది, కొత్తగా ఉన్నది కాబట్టి తిరుగు. నీ హామీలు 100 రోజులు దాటిన తర్వాత, మార్చి 17 తర్వాత, ఎందుకంటే ప్రజలకు అన్ని ఆదుకున్నాయి. ఏం చెప్పిండు రైతన్నలకు? ఏమన్నాడు అన్నాడు? రైతన్నలారా, రాష్ట్రంలో మీరందరూ ఇప్పటిదాకా లోన్ తీసుకోకపోతే కూడా ఆగమాగం ఉరికిపోయి తెచ్చుకోండి, 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి రుణాలు, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు మాఫీ చేస్తా అని చెప్పిండు. మరి డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 రానే వట్టే. మరి ప్రజలు ఎన్ని రోజులు గమనిస్తారు, ఎన్ని రోజులు ఊకుంటారు? చూస్తున్నారు, అందరు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎన్ని రోజులు ఊకోవాలనో ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. మార్చి 17 తర్వాత, 100 రోజుల తర్వాత మనం కూడా కార్యాచరణకు పిలుపునిద్దాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీల విషయంలో ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున నిలబడి గట్టిగా ప్రజల తరపున పోరాడే బాధ్యత కూడా మనమే తీసుకుందాం.